వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. బీజేపీ కాంగ్రెస్ అనైతిక పొత్తు, ఏపీలో మౌలిక వస్తుల కల్పన నిధులు పక్కదారి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెలపై కేసు నమోదు. రెండోసారి అధికారం కోసం అమిత్ షా మెగా స్కెచ్, పంజాబ్ పోరు కోసం వ్యూహాలు రచిస్తున్న స్ట్రాటజిస్ట్, అజాగ్రత్త వహిస్తే మరో సంక్షోభం తప్పదని మోదీ వార్నింగ్. టీ20 ప్రపంచ కప్ లో బోణి కొట్టిన టీమిండియా యాంకర్ సుమ రీఎంట్రీ డేట్ ఫిక్స్. ఇలాంటి మరిన్ని వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ సందడి ప్రారంభమైంది. రెండేళ్లుగా కరోనాతో పండుగ కళతప్పింది. ఈసారి మాత్రం మంచి జోష్తో చేసుకునేందుకు ప్రజలు సిద్దమయ్యారు. గతంతో పోలిస్తే టపాసుల కొనుగోళ్లు కూడా ఎక్కువగా జరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. ఈ ఏడాది ధరలు పెరిగినా ఇంటిలిపాది చేసుకునే పండుగ కావడంతో క్రాకర్స్ ను కొనుగోలు చేస్తున్నామని వినియోగదారులు అంటున్నారు. మొత్తంగా ఈసారి దీపావళి పండుగ కొత్త కాంతులతో కళకళలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ పలువురు ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట ఆనందాలు సిరులు కురిపించాలని అభిలషించారు. భారత్లో ప్రతి పండుగ మన సంస్కృతిని గుర్తు చేస్తుందని తెలిపారు. తెలుగు ప్రజలకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని కోరారు. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. ఈ గెలుపుతో కేసీఆర్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హుజూరాబాద్ ప్రజలు బానిసలు కాదని, ఉద్యమకారులని నిరూపించుకున్నారని అన్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వంపై కనీసం కార్యకర్తలకు కూడా నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ నామినేషన్లలో దౌర్జన్య పర్వం మొదలైంది. 9వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మహిళ చేతుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పేపర్లు లాక్కెళ్లారు. నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని బాధిత మహిళ సుందర్గిరి నజీమన్ వాపోయింది. నామినేషన్ వేసే సమయంలో రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపింది. ఢిల్లీలో దివాళీ సందడి జోరందుకుంది. ఈసారి పండుగను గ్రాండ్ గా జరుపుకోవడానికి సిద్దమవుతున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా జనం విపరీతంగా మార్కెట్లకు పోటెత్తారు. కరోనా ఆంక్షలను సైతం లెక్క చేయడం లేదు. సుప్రీం ఆదేశాలతో ఢిల్లీలో టపాసులపై ఆంక్షలు విధించడంతో బ్లాక్ మార్కెట్ల జోరు పెరిగిపోయింది. మామూలు కన్నా మూడింతల ధరలతో దొంగచాటుగా టపాసులను విక్రయిస్తున్నారు. హుజూరాబాద్ లో నైతిక విజయం టీఆర్ఎస్ దేనని బాల్క సుమన్ అన్నారు. బీజేపీ కాంగ్రెస్ అనైతిక పొత్తులతో అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ తో కుమ్మక్కవడం వల్ల ఈటెల విజయం సాధించాడని తెలిపారు. రేవంత్ కాంగ్రెస్ ను తాకట్టు పెట్టి ఈటెలను గెలిపించారని ఆరోపించారు. ఏపీలో మౌలిక వస్తుల కల్పన నిధులు పక్కదారి పడుతున్నాయని దేవినేని ఉమా ఆరోపించారు. పెండింగ్ బిల్లుల నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని చెప్పారు. డెడ్ లైన్ పెట్టినా ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పద్ధతి బాగోలేదంటూ ప్రపంచ బ్యాంక్ చివాట్లు పెట్టిందని అన్నారు. అంతర్జాతీయ స్థాయికి చేరిన ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ మండిపడ్డారు. పవన్ రాజకీయాల్లో సినిమా డ్రామాలు ఆపాలని హితో పలికారు. ఓటు బ్యాంకు కోసమే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీకి మద్దతిస్తూ పవన్ నాటకాలాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదంటూ ఓ విద్యార్థిని ఏకంగా సీజేఐ ఎన్వీ రమణ దృష్టికి తీసుకువెళ్లింది. రంగారెడ్డి జిల్లా చిదేడుకు చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. విద్యార్థిని అభ్యర్థనపై స్పందించిన సీజేఐ ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అప్రమత్తమైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులను తక్షణమే పునరుద్ధరించినట్లు వివరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలతో కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈటెలపై కేసు నమోదు చేశారు. రూల్స్ కు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని పోలీసులు అంటున్నారు. హుజూరాబాద్ ఫలితాల విడుదల తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో పాటు రాత్రి సమయంలో బైక్లు, డాన్సులు, టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరూ సంబరాలు చేయొద్దని ఈసీ నిబంధనల్లో ఉంది. ఓ శునకం
సునాయాసంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణించింది. సర్కస్ ను తలపించే రీతిలో పొలానికెళ్లే ఓ రైతు వాహనంపై నిల్చుని దర్జాగా ప్రయాణించింది. ఈ అరుదైన సన్నివేశం వరంగల్ జిల్లా కట్రాలలో కెమెరాకు చిక్కింది. పొలం పనులకు వెళ్తున్న యజమానితో వాహనంపై ప్రయాణించిన సునకం తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రైతుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలతో నిబంధనలకు లోబడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం అందే గ్రామంలో ఇందిరాక్రాంతి పథకం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జూలపల్లి ఎస్ఐపై పోలీస్ కమిషనర్ కు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన ఫోటోగ్రాఫర్ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. తనను అకారణంగా ఎస్ఐ కొట్టారని ఆరోపించాడు. తనపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎస్ఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. కుటుంబంలో జరిగిన చిన్న గొడవ కారణంగా తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని పోలీస్ వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి మర్రి చెట్టును ఢీకొట్టడంతో 4 మృతి చెందారు. మృతులను ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నంద్యాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి ఫరూక్ అన్నారు. వైసీపీ గ్రాఫ్ పడిపోతోందని అన్నారు. తెలంగాణలో మార్పు మొదలైనట్లు ఏపీలో కూడా మార్పు మొదలవుతోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ యువత టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల చాన్బాడ్కు చెందిన 500 మంది యువకులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కృష్ణా జిల్లాలో మైనర్ను వేధిస్తున్న గ్రామ వాలంటీర్పై కేసు నమోదైంది. నందిగామ మండలం కమ్మవారిపాలెంలో మైనర్ను గ్రామ వాలంటీర్ తలారి జోజీ వేధిస్తున్నారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తనతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడాలని బాలికను గ్రామ వాలంటీర్ వేధించినట్లు ఫిర్యాదు చేశారు. నిందితుడు జోజీని నిలదీస్తే తనపై దాడి చేశాడని బాలిక తండ్రి ఆరోపించాడు. దీంతో గ్రామ వాలంటీర్పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో దీపావళి వేడుకలను కలర్ఫుల్ గా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ క్రాకర్స్ ని వినియోగించాలని, పర్యావరణానికి హాని కలగకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు. టపాసుల రూపంలో చేసిన ప్రత్యేక వంటకాలను ప్రదర్శించారు. యువత డాన్సులతో హోరెత్తించారు. నెల్లూరు జిల్లా సోమశిల డ్యాం కి సమీపంలోని కొండల్లో సరికొత్త జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వరద నీరంతా కొండల మీద నుంచి కొత్త మార్గంలో జాలువారుతోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఇలాంటి కొత్త జలపాతాలు దర్శనమిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ప్రకృతి అందాలను చూడాలని స్థానికులు భారీగా తరలివస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం కాయిదంపల్లి గ్రామ శివారులోని 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ముందు టైర్ పేలిపోవడంతో బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం రేకులకుంటలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో పనిచేస్తున్న యువ రైతు వీరేష్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పొలంలో ట్రాక్టర్ రోటోవేటర్తో పనులు చేయిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి రోటోవేటర్ కింద పడి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని కట్టలింగంపేటలో వివాహిత మహిళపై మద్య మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై రామన్నపేటకు చెందిన చింతం వంశీ కన్నేశాడు. పత్తి చేనులోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నం చేశాడు. నిందితుడి చేయి కొరికి బాధితురాలు తప్పించుకుంది. హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పారని నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు అన్నారు. డబ్బు, దళిత బంధుతో ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఈటెల గెలుపుతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని అన్నారు. హుజరాబాద్ ఫలితంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం రాసంత వడ్డిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. 4 పైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనంపై ఎర్రచందనం అక్రమ రవాణా కేసు కింద ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు.
గుంటూరు జిల్లా పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ ఉపాధ్యాయుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వృత్తికి తగిన విధంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. పచ్చటి రావి ఆకుపై ఆంగ్ల అక్షరాలతో హ్యాపీ దీపావళి కత్తిరించి అందరి మన్ననలు పొందారు. ప్రతి పండుగకు తమ ప్రతిభను కనబరిచే విధంగా ఆకులపై శుభాకాంక్షలు తెలుపుతానని చెప్పారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని కోరారు. ఈటెల రాజేందర్ బీజేపీ గుర్తుపై గెలిచారని బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ నిజంగానే సన్నాసుల పార్టీ అయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా టీఆర్ఎస్ నేతలు ఇంకా విజయ గర్జనలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియాంకనగర్ కు చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంకనగర్ లో శివ, రమీజా దంపతులు నివసిస్తున్నారు. శివ సెంటరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రమీజా ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గుండ్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. కొండగుట్టపై చిరుత సంచరిస్తూ రైతుల కంటపడింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైతులు ఒంటరిగా పంట పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం ఏనుగుల పొలంలో దారుణం జరిగింది. విద్యుత్ లైన్మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని గోటిపల్లి లైన్మెన్ మొల్లి బంగారం రాజుగా గుర్తించారు. ఏనుగులపాలెం పంట పొలాల్లో మృతదేహం లభించింది. మృతుడిపై ఇటీవలే మిస్సింగ్ కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. మృతుడు బంగారాజుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో హుజూరాబాద్ లో గెలిచిన ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లో ప్రమిదలు, లైట్ల విక్రయాలు జోరందుకున్నాయి. డజన్ ప్రమిదలు 50 నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. చిన్న చిన్న ప్రమిదలు మొదలుకొని అఖండ ప్రమిదల విక్రయాలు జోరుగా సాగాయి. ఇక ఎలక్ట్రికల్ దుకాణాల వద్ద లైట్ల కొనుగోలు చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. పూలు, పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. టపాసుల ధరలు ఆకాశాన్నంటుతున్న కొనుగోళ్లు కూడా గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తిరుమల జలాశయానికి వరద నీరు పోటెత్తి జలకళ సంతరించుకుంది. పాప వినాశనం, గోగర్భం జలాశయాలు నిండిపోవడంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. జంట జలాశయాలైన కుమారధార, పసుపుధారతో పాటు ఆకాశగంగ జలాశయాలు కూడా 95% నిండాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో మరో 2-3 రోజుల్లో ఈ జలాశయాలు పూర్తిగా నిండిపోతాయని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగలు పడ్డారు. మద్యం దుకాణం వాచ్మెన్ ను 4 బెదిరించి చోరీ చేశారు. షట్టర్లు తెరుచుకోకపోవడంతో షాపు పై భాగంలో ఉన్న సిమెంట్ రేకులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. షాపులో ఉన్న 2,75,000 నగదు ఎత్తుకెళ్లారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహర్ నగర్ లో కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసుకుని చోరీ చేశారు. 2 కుమార్తెల వివాహం కోసం బీర్వాలో దాచిన 33 తులాల బంగారం, 9,70,000 నగదును దోచుకెళ్లారు. ఆభరణాల విలువ 15,50,000 ఉంటుందని అంచనా వేశారు. ఇంటి యజమానురాలు బోడా లక్ష్మి కర్ణాటకలో మృతి చెందిన తన పెద్ద కుమార్తె అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఈ చోరీ జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కలాస్పూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 6 ఇళ్లలో చోరీ చేశారు. సునీత అనే మహిళ ఇంట్లో 22 తులాల బంగారం, 10 తులాల వెండి, 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మరో 5 ఇళ్లలో చోరీ చేశారు. బంగారం, నగదు దోచేశారు. వనపర్తి జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. 73,118 హెక్టార్లలో వరి సాగు జరిగిందని తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి మహామహులున్నారని, వారిని తొలగిస్తే జగన్ కు సమస్యలు తప్పవని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే పంచ ప్రభాకర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రైతుల మహాపాదయాత్రపై సజ్జల వ్యాఖ్యలు రాజద్రోహమేనని చెప్పారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని షర్మిల పిలుపునిచ్చారు. గత ఎన్నికలకు ముందు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. గత 7 సంవత్సరాల పాలనలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కేసీఆర్ కు చలనం రాలేదని తప్పుపట్టారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన టీడీపీ నేత కాట్రగడ్డ బాబు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. కాట్రగడ్డ బాబు మృతి చాలా బాధాకరమని అన్నారు చంద్రబాబు. కాట్రగడ్డ కుటుంబానికి ఎప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి సమీక్ష చేశారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ఆలయ భూముల లీజులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని విభాగాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అమిత్ షా తిరుగులేని వ్యూహాన్ని సిద్ధం చేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీపావళి తరువాత ఈ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపాయి. పార్టీ ఏర్పాటు చేసిన ప్రచార బృందాలు ప్రతి విడత తర్వాత నివేదికను నేరుగా అమిత్ షాకు అందిస్తాయి. ఇందుకు అనుగుణంగా ఎన్నికల అజెండా, వ్యూహాలను బీజేపీ అమలు చేస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు ప్రశాంత్ కిషోర్ ను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీం పార్టీకి సహకరిస్తారని పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ ఇటీవల సంకేతాలు ఇవ్వడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో డెంగీని కట్టడి చేసేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోంది. 9 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్నత స్థాయి వైద్య నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపింది. డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి. ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండుగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్లోని జైసల్మేర్, లోంగేవాలా సరిహద్దు దగ్గర సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. నౌషేరా, రాజౌరి సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని మోదీ హెచ్చరించారు. 100 కోట్ల డోసులు పంచేశామని, అజాగ్రత్త వహించడం తగదని అన్నారు. టీకా పంపిణీ పలు జిల్లాల్లో నెమ్మదిగా సాగడంపై సమీక్ష నిర్వహించారు. 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారుల కృషి వల్లే వ్యాక్సినేషన్లో దేశంలో ఈ స్థాయిలో పురోగతి సాధించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ దేశంలో గొప్ప ప్రజాదరణ ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తలీ బెన్నెట్ అన్నారు. అంతేకాదు తమ పార్టీలో మోదీ చేరాలంటూ చమత్కరించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. దేశాన్ని కాపాడడానికి ఇజ్రాయెల్ ప్రధానికి మంచి ఆలోచన వచ్చిందని సెటైర్లు వేసింది. దేశంలో ఆధార్ వినియోగంలో ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ప్రాధికార సంస్థకు ఆధార్ చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించింది. కేంద్రం ఇచ్చిన అధికారంతో ఉడాయ్ సంస్థ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి గరిష్టంగా ₹1 కోటి వరకు జరిమానా విధించొచ్చు. దీపావళిని పురస్కరించుకుని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. లక్షలాది దీపాల వెలుగులతో సరికొత్త శోభను సంతరించుకుంది. సరయూ నదీ తీరం లక్షలాది దీపపు ప్రతిమల వెలుగుల మధ్య దగదగలాడింది. ఏటా దీపావళి ముందు రోజు సరయూ నదీ తీరంలోని రామ్కీ ఫౌండీ ఘాట్లో లక్షల దీపాలు వెలిగించి దీపోత్సవం నిర్వహిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోను తొలగించాలనే ఆలోచన చాలా ప్రమాదకరమైనదని కేరళ హైకోర్టు తెలిపింది. కొట్టాయంకు చెందిన పీటర్ మైల పరంబిల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదో ఓ రోజు ఎవరో వచ్చి కరెన్సీ నోట్లపై నుంచి మహాత్మా గాంధీ ఫోటోను తొలగించాలని కోరవచ్చని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఏం జరుగుతుందని ప్రశ్నించింది.
దేశీయంగా తయారైన కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సిఫార్సును పరిశీలించిన WHO ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని WHO ప్రకటించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్ల జాబితాలో భారత్కు చెందిన కోవాక్సిన్ స్థానం సంపాదించుకుంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా నిల్వ గడువు 12 నెలలకు పెరిగింది. ఇందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. వ్యాక్సిన్ నిల్వ సామర్థ్యానికి సంబంధించిన అదనపు సమాచారం ఆధారంగా CDSCO ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోవాక్సిన్ టీకా తయారీ తేదీ నుంచి 12 నెలల వరకు వినియోగించే అవకాశం కలిగింది. ఇప్పటి వరకు ఈ టీకా నిల్వ గడువు 6 నెలలుగా ఉంది. చైనాను మరో సంక్షోభం చుట్టుముట్టింది. ప్రజలంతా ఇళ్లలో ఆహారం నిల్వ చేసుకోవాలని జిన్పింగ్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. ఎక్కువ తిండి తింటూ తీసిన వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే శిక్షిస్తామని హెచ్చరించింది. చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ తాజాగా వెలువరించిన ఓ వార్త ప్రకంపనలు రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత రావచ్చు, చైనీయులు ముందుగానే సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి అన్నది దీని సారాంశం. తాలిబాన్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ కరెన్సీ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో వ్యాపారం కోసం విదేశీ కరెన్సీని వాడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు సొంత దేశ కరెన్సీనే ఉపయోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు దీపావళి పర్వదినం వేళ కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిళ్లపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్పై ₹5, లీటర్ డీజిల్పై ₹10 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. మరో 3 ఏళ్లలో ఇది పూర్తి కానున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ SM వైద్య చెప్పారు. విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఇండియన్ ఆయిల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి పండుగ సీజన్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా వ్యాప్తితో ఇంటిపాటునే ఉన్న జనం ఇప్పుడు దీపావళి పండుగను ఎంజాయ్ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇందుకు ఇంటర్ మైల్స్ సర్వేనే నిదర్శనంగా నిలుస్తుంది. దాదాపు 75% మంది ఈ పండగకి ఎక్కువగా ఖర్చు చేసేందుకు సిద్ధమంటున్నారు. టీమిండియా కొత్త కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. ద్రవిడ్ను కోచ్గా నియమిస్తూ BCCI అధికారికంగా ప్రకటన చేసింది. న్యూజిలాండ్ T20 సిరీస్తో బాధ్యతలు అందుకోనున్న ద్రవిడ్ 2 ఏళ్ల పాటు హెడ్ కోచ్గా ఉండనున్నారు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీకి హెడ్గా ఉన్న ద్రవిడ్ ఇప్పుడు టీమిండియాకు మార్గనిర్దేశం చేయనున్నాడు. T20 ప్రపంచ కప్లో టీమిండియా బోణీ కొట్టింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా ఆఫ్ఘనిస్తాన్పై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, KL రాహుల్ హాఫ్ సెంచరీతో తొలుత టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బెంగళూరు విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో విజయ్ను ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ముందే చెప్పినట్లు జనవరి 13న కాకుండా ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో RRR, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యాంకర్ సుమ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఖరారైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజా పోస్టర్లో రోకలిబండ వెంకన్న అనే పచ్చబొట్టు ఉన్న ఓ మహిళ కుడిచేయి కనిపించింది.